పిల్లలు కూడా ఆయన దగ్గర చదువుకున్నారు. అభిషేక్ చెప్పినట్టుగా ఇంకా చెప్పినట్టుగా ఈ సర్కిల్ పేరు కూడా పాలిస్తే బాగుంటుంది. అధిష్టానం పేరు పెట్టిన బాగుంటుంది. అట్లాగే నాగబాబు నరసింహారావు వారి పేరు కూడా వచ్చేటట్టు ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఎంఎస్ స్కూల్ నాగబాబు నరసింహారావు ఆయన స్కూల్ స్థలాన్ని ఆయన సొంత స్థలాన్ని ఇవ్వడం జరిగింది. మంచి డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి వారి పేరు కూడా ఈ ఎంహెచ్ఎస్ స్కూల్ వారి పేరు కూడా రోడ్డు పెడితే బాగుంటుంది. ఆశ అభిలాష. జై భారత్. ఇక్కడ అజిత్ సార్ అని ఒక మంచి మేధావి, మంచి అర్జీలు రాసే ఒక పండితుడు ఉన్నాడని అందరికీ తెలుసు. ఆ రోజుల్లో 1992లో మా గడివేముల మండలం బిల్కల్గూడూరుకు చెందిన వారు మేము ఒక సమస్య వస్తే గ్రామం నుంచి ఒక 10 మంది మేము వచ్చి ఇక్కడ ఇదే చెట్టు కింద ఇదే అరుగు మీద సార్ దగ్గరికి వచ్చి మా సమస్యను చెప్తే సార్ వెంటనే అర్జీ రూపకంగా రాసి మా సమస్యను పరిష్కారం చేసి పంపించడం కూడా జరిగింది. అప్పటి నుంచి ఈ చెట్టు గురించి, ఇక్కడ ఉన్న అరుగు గురించి, సార్ గురించి మనకందరికీ బాగా తెలుసు. కాబట్టి సార్ చేసిన సహాయానికి ఈ చెట్టు ఒక గుర్తుగా పెట్టి ఈ సర్కిల్ ను అజిత్ సార్ పేరు మీద సర్కిల్ ఏర్పాటు చేయాలని మేమందరం కోరుతున్నాం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। तो निंदल वाले को भी अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। आज ये आटा के गुराला बेटा बोले सेंटर में एक झाड़ है। ये जो झाड़ है वह 50 साल पहले से है। इसे आज आगे मरहूम टीचर अब्दुल अजीज साहब ने झाड़ पेरा है और जो बड़ा किया है। ये हमारे सारे वालिद साहब है लोग। ये झाड़ मेन इसे अरबी लोगों को नाम पुराना नाम है म्यूनसिपल हाई स्कूल के पास हो। ये हमारे साल के यहाँ पे तो चीज़ें अजीज साहब आया तो इंग्लिश में अच्छा लिखते थे, लेटर हैं, राइटिंग हैं। सब लोग जमात इस्लामी हैं, तबलीग जमात वाले सब आने जब मेमोरेंडम देना क्या तो देना, क्या तो ये निंदाल का तरक्की करना काम डिस्कस करना, इसके बारे में इनके पास लेटर लिख ले आना, सारा अच्छा सबको गाइडेंस चले थे क्या। अब ये सर्किल आ जाएगा गुराला बेटा है, लेकिन वो नाम नहीं है। हमें म्यूनसिपल ऑफिसर वाले से गुजारिश करते हैं कि इसे टीचर अजीज साहब सर्किल को नाम नया नाम देके सबको भी खुश करने की कोशिश करें। और इसमें जो भी है हमारे सबको बुलाने पर चलती ही है हमें क्या, इसके ऊपर हमें क्या ये नहीं है। ये हमें कंसर्न पार्टी की भी डिमांड करती है, आज पूरे बच्चे की तरफ भी डिमांड करती है। जो आदमी पिटीशन लगा है उसे कैंसिल करने की कोशिश करें जल्दी से जल्दी। ये सर्किल को टीचर अजीज साहब के नाम से सर्किल रखने की कोशिश करें। शुक्रिया। మహాజనులారా, నంద్యాల మున్సిపల్ హై స్కూల్ ముందర ఉన్నటువంటి సుమారు 55 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి ఈ చెట్టును తొలగించడం అనేది సరైన పద్ధతి కాదు. మరి చెట్లను పెంచండి, చల్లదనాన్ని పంచండి అని చెప్పేసి మరి పర్యావరణాన్ని కాపాడే విధంగా ఇప్పుడు చెట్లను ఎక్కడికక్కడ నరికి పడేయడం వల్ల మరి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. వర్షాలు రాక విపరీతమైన వేడి ఎండలతో మరి మనుషులు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. వచ్చే కాలం ఎండాకాలం విపరీతంగా చెట్ల కోసం ఎదురు చూస్తారు మనుషులు. మరి అట్లాంటి ఈ చెట్టును మహానుభావుడు అజీజ్ గారు మరి ఆయన సామాజిక న్యాయం కోసం, పేదల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం, మహిళా పేద వర్గాల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఆ రోజుట్లోనే మరి ఆ చెట్టును నాటి ఇక్కడ ఉన్నటువంటి చల్లదనాన్ని పంచినటువంటి ఆ మహనీయుని గుర్తుగా ఇది ఇక్కడే ఉండాలా, దీన్ని తొలగించడానికి వీల్లేదని చెప్పేసి మాల మహానాడుగా మేము ప్రజా సంఘాలుగా మేము చెప్తున్నాము. ఈ విషయాన్ని తొలగిస్తే ఊరుకునేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.
నా పేరు కడియం సాంబశివుడు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు. चांदबाड़े में हम लोग बचपन से और तकरीबन 50-60 साल से ये झाड़ यहाँ पर है और यहाँ के लोगों को स्पेशली यहाँ जो भी लोग फिरने वाले हैं और मोहल्ले के लोग इसी थोड़ा बड़े बुजुर्ग यहाँ पर बैठकर मीटिंग वगैरह कुछ न कुछ कर लेते थे। ये पुराना झाड़ है, इसके जरिए अभी भी देखो हमें इतनी धूप के अंदर भी, इतनी गर्मी के अंदर भी ये झाड़ हमारे लिए छावनी देता है। तो ऐसे झाड़ को कहाँ से कि चंद लोग आकर ये झाड़ को कट कर डालना, ये झाड़ को निकाल डालना बोलने का म्यूनसिपल कमिश्नर को मेमोरेंडम दी बोल का हमारे नोटिस को आया है। इसे हम लोग एसडीपी की तरफ से भी और नंदल मुस्लिम जेसी की तरफ से खंडन करती हैं, क्योंकि जहाँ पर हमें फॉरेन कंट्रीज में देखे तो बड़े बड़े झाड़ा रोड़ा को आड़ा आई तो भी यहाँ की गवर्नमेंट क्या करती है तो वो झाड़ा को नीचे से निकाल कर दूसरे जगह प्लांट करती है। क्यों तो आज झाड़ा आने की वजह से जो हमारे को ऑक्सीजन मिलता है, इसी तरह और एनवायरनमेंट भी ठीक ठाक से रखता है। लेकिन आज हालात खासतौर पर हिंदुस्तान में और इसी तरह नंदयाल में देखें तो बहुत बड़े बड़े झाड़ा है उसको कट कर देती हैं। इसके वजह से पब्लिक को बहुत बड़ा नुकसान है और खास तौर पर हमारे एनवायरनमेंट को बहुत बड़ा नुकसान है। इसलिए ये झाड़ किसी को आड़ा नहीं है, क्या रोड के बीच में नहीं है और यहाँ पर क्या भी एक बड़ा हाईवे आने वाला भी क्या भी नहीं है। यहाँ पर रोड जितना है बड़ा रोड है, यहाँ पर किसी को भी ट्रैफिक डिस्टर्बेंस नहीं, कुछ भी नहीं है। एक मूल्य का ऐसे बहुत बड़े पुराने झाड़ को कट करना बोलकर एक डिमांड आना बहुत एक अफसोस की चीज है। इसको हम सब नंदयाल के पूरी कम्युनिटी, नंदयाल के पूरे लोग भी इसका हम लोग अपोजिट करते हैं। जो झाड़ हमारे को छावनी देता है उसको कट करना एक बेवकूफी की अलामत है। इसको हम मजम्मत करते हैं, खंडन करते हैं। और ये भी जो भी गवर्नमेंट ऑफिशियल्स अगर यहाँ पर म्यूनसिपल कमिश्नर भी आकर देख कर गए बोलकर सुने हैं कि अगर कुछ ना कुछ इसके खिलाफ में है तो हम लोग सख्त कार्रवाई भी करेंगे, इसके खिलाफ हम खड़े रहेंगे भी इंशाल्लाह इसके लिए भी। और इसी तरह ये एक पुरानी सर्किल बोलकर अनऑफिशियली अजीज सार के नाम पर सर्किल चलती है। अगर ये गुरालापेटा नैसर का एक अजीज सार जो पुराने हेडमास्टर है स्कूल के, इसी तरह कौम के लिए भी काम करे लोग हैं, इनका भी नाम अगर इस सर्किल को रखें तो एक बेहतरीन होता है। इसके लिए भी यहाँ के लोगों का भी डिमांड क्या है तो चांदबाड़े के लोगों का और यहाँ सर्किल के लोगों का भी ये गुरालापेटा का नाम को साथ में अजीज सार सर्किल भी रखें तो बहुत अच्छा था बोलते हैं। इसके लिए भी हम लोग ये पब्लिक के डिमांड की तरफ से हम भी इनका सपोर्ट करते हैं। जय भारत, जय हिंद। పట్టణంలో చరిత్ర కలిగిన ఈ గుర్రాలపేటలో మున్సిపల్ హైస్కూల్ దగ్గర ఉన్న ఈ మహావృక్షాన్ని తొలగించాలని చెప్పి కొంతమంది మూర్ఖులు పిటిషన్ పెట్టడం ఇది చాలా దుర్మార్గం, చాలా విచారకరం. ఎందుకంటే ఈ చెట్టును ఇక్కడ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గురువర్యులైన అజీజ్ సార్ గారు ఈ చెట్టును పెంచి మహా ఉత్సవం చేసి ఈరోజు ఎన్ఎండి ఫారూక్ గారు ఏ విధంగా మహావృక్షంలో పెరిగారు అటువంటి వృక్షంలాగా ఈరోజు ఈ వృక్షం ఉంది. కానీ ఈరోజు ఇవాళ చూస్తే ఎక్కడి నుంచో వచ్చిన కొంతమంది వలసవాదులు వాళ్ళకు ఇక్కడ చరిత్ర తెలియదు. ఈ నంద్యాల గుర్రాలపేటలో అధిసారు ఉన్న ఏరియాలో ఉన్న చరిత్ర తెలియని కొంతమంది మూర్ఖులు ఈ చెట్టును తొలగించాలని చెప్పి పిటిషన్ పెట్టడం ఇది చాలా అమానుషం. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా కానీ ఎందుకంటే ఈ గుర్రాలపేటకు అజిత్ సారు ఇదే వృక్షం కాడ కూర్చొని దాదాపు నంద్యాల అసెంబ్లీ నంద్యాల మార్కెట్ సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్ మిమ్మల్ని వీడియో తీసేసి మీరు ఆమె ఛాంబర్ ఎందుకు మార్చారని చెప్పేసి అడుగుతుంది. అది ఎందుకు మార్చారు ఆమె ఛాంబర్? మీరు మాకు పైన చైర్మన్లకి పైన ఛాంబర్ కేటాయించారు, కింద సెక్రటరీ స్టాఫ్ వాళ్ళు ఉండేవాళ్ళు ఇంతకుముందు. కానీ ఈ టీడీపీ గవర్నమెంట్ రాకముందు చైర్మన్ ఛాంబర్లో సగము జిల్లా ఏడీఎం గారికి కేటాయించడం జరిగింది. మిగతాది మీటింగ్ పెట్టుకునే హాల్ని ఏడీఎం ఆఫీస్గా మార్చడం జరిగింది. కాబట్టి ఒక 5-6 కుర్చీలు పట్టే చిన్న రూమే నాకు కేటాయించడం జరిగింది. దానివల్ల మా జనరల్ బాడీ మీటింగు జరగడానికి దానికి ఆ రూము సరిపోక చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. దానివల్ల మేము పై అధికారులకు చెప్పగా వాళ్ళు మీకు అనువుగా ఉండేటట్టు ఛాంబర్ని మార్చుకోమని వాళ్ళు చెప్పడం జరిగింది. దాని ప్రకారం అదిగాక మాకు 15 మంది డైరెక్టర్లు ఉంటే వారిలో 7-8 మంది 70+ ఏజ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి మోకాల నొప్పుల కారణంగా మెట్లు దాదాపు 25-30 మెట్లు ఉన్నాయి పైకి ఎక్కడానికి. వాళ్ళకి ఇబ్బందిగా ఉండి వాళ్ళు మేము జనరల్ బాడీ మీటింగ్ పైకి ఎక్కలేము, ఏదైనా మీతో మాట్లాడాలన్నా అని మాకు ఇబ్బందిగా ఉంది చైర్మన్ గారు,
మనం కిందకి మారదామని రిక్వెస్ట్ చేయడం వల్ల మేము అన్నిటికీ అనుభవం ఉంటుందని కిందకి ఛాంబర్ మార్చడం జరిగింది. ఆమె మీరు ఉద్దేశపూర్వకంగానే ఆమె ఛాంబర్ని మీరు స్వాధీనం చేసుకుని ఆమెకు ఎటువంటి ఛాంబర్ లేకుండా సాధారణ కుర్చీలో కూర్చోబెట్టారని చెప్పేసి కూడా మీడియాతో చెప్తుంది. దానిపైన మీరు మేమైతే ఇప్పుడు నేను గత 8 నెలల నుంచి ఉన్న ఛాంబర్ని ఆమె కేటాయించడం జరిగింది. నేను ఆ ఛాంబర్కి పోను అంటే మళ్ళీ గెస్ట్ హౌస్ ఈ మధ్యనే రీమోడల్ చేయడం అయింది. గెస్ట్ హౌస్లో కూర్చోమని చెప్పాము. కానీ ఆమె నేను గెస్ట్ హౌస్లోనే కూర్చోను, నాకు ఇదే ఛాంబర్ కావాలని ఆమె వాంటెడ్గా వేరే ఉద్దేశాలు లోపల పెట్టుకొని ఆమె పోయి స్టాఫ్ ఉండే రూమ్లో కూర్చోవడం జరుగుతుంది. మీరు చైర్మన్గా అయిన తర్వాత ఆమెకు మధ్యన కోల్డ్ వార్ నడుస్తుంది. దానిలో భాగంగానే మీరంతా ఛాంబర్ మార్చారంటారు. అసలు ఏం జరుగుతుంది? అసలు ఆమెకు మీకు ఏం తెలుసు? ఆమె నంద్యాలకి ట్రాన్స్ఫర్ మీద వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. ఒక 2 నెలలు తక్కువ 5 సంవత్సరాలు అయింది. అది ఆమెకి ఏమంటే లోపల నన్ను మాజీ ఎమ్మెల్యే శిల్పమోహన్ రెడ్డి గారు నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి అతనికి విధేయంగా ఉండాలని ఆమెకి లోపల ఇంటెన్షన్ పెట్టుకొని నేను చైర్మన్ అయినప్పటి నుంచి ఇక్కడ జరిగే ప్రతి విషయాలు వాళ్ళకి చేరవేయడము, వాళ్ళ ఇక్కడ మేము ఏదైనా కోర్టుకి నోటీసులు ఇవ్వడం కానీ దాన్ని జారీ చేసినప్పుడల్లా నోటీసులు మాకు అంటే ముందుగా వాళ్ళకి పంపించేయడము, వాళ్ళ అడ్వైజ్ ప్రకారం నడుచుకోవడము అట్లా చేయడం జరుగుతుంది. మేము ఆమెకి 2-3 సార్లు చెప్పాము ఇది పద్ధతి కాదని. లాస్ట్ కోర్టు 1 నెల క్రితం వాళ్ళు కోర్టుకు పోతే దాన్ని కొట్టేసింది కోర్టు. కేసు క్లోజ్ చేసి మళ్ళీ మాకే మీరే ఫ్రెష్గా నోటీసులు ఇచ్చి వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని మీరు ఏం చేయదలుచుకుంటారో అది చేయండి అని కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మేము దాని మీద నోటీసులు తయారు చేసి ఆమెకి నోటీసులు సర్వ్ చేయమని నంది రైతు సమాఖ్యకి శిల్పా సహకార్కి రెండింటికి సర్వ్ చేయమని చెప్పడం జరిగింది. కానీ సెక్రటరీ గారు నేను మాజీ ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా నేను నోటీసులు ఇవ్వలేను, వాళ్ళ సంస్థలకి నాకు అపాయింట్మెంట్ ఇచ్చింది వాళ్ళు కాబట్టి, ఇక్కడ పోస్టింగ్ ఇచ్చింది వాళ్ళు కాబట్టి నేను చేయనని ఆమె మొండిగా వాదించడం జరిగింది. ఆమె 10 రోజులు ఆమె దగ్గర పెట్టుకొని ఆ నోటీసులు సర్వ్ చేయకుండా సెలవులో వెళ్ళిపోవడం జరిగింది. మేము అసిస్టెంట్ సెక్రటరీ గారికి ఇన్ఛార్జి వచ్చిన తర్వాత అతని ద్వారా రీసెంట్గా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది వాళ్ళకి. మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఆమె ఒక వీడియోని మిమ్మల్ని మాట్లాడుతూ తీసింది. దీనిపైన మీరు ఏమైనా పై అధికారులు కానీ ఏమైనా కంప్లైంట్ చేయగలరు? కంప్లైంట్ ఆల్రెడీ చేశాను పై అధికారులకి. అట్లా చైర్మన్ ఛాంబర్లోకి అనుమతి లేకుండా వచ్చి రహస్యంగా వీడియోలు తీసి ఒక ఉన్నతాధికారి అట్లా చేయడము వాళ్ళ సర్వీస్ రూల్స్కి విరుద్ధం. అది దాని మీద నేను పై అధికారులకి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు దాని మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆమె రికార్డు చేసి దాన్ని మొత్తం అన్ని ఛానల్స్కి సర్క్యులేట్ చేసి వైరల్ చేయడం జరిగింది. నన్ను బ్లేమ్ చేసి ఆమె ఇక్కడనే ఉండి లబ్ధి పొంది వేరే వాళ్ళకి లబ్ధి చేకూర్చడానికి ఇవన్నీ వెనక వేరే వాళ్ళు ఉండి, అదే వైసీపీ పార్టీ వాళ్ళు ఉండి వెనక ఇవన్నీ ఆడిస్తున్నారని మాకు డౌట్గా ఉంది. ఆమె బిహేవియర్ చూసి అధికారులు త్వరగా ఆమె మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆమె ఇంకా 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఇంకా ఏదన్నా నా మీద బ్లేమ్ చేసి నన్ను ఎస్టీ మహిళని అదని ఇదని చెప్పి ఏదన్నా ఒత్తిడి చేసి నా మీద వేరే అబండాలు వేయడానికి కూడా ఆమె సిద్ధమవుతున్నట్టు నాకు తెలుస్తుంది. కాబట్టి నేను ముందుగానే అందరికీ తెలియజేసుకున్న ఈ విషయాలు ఆమె నేచర్ గురించి ముందే చెప్తున్నాను. సంస్థగా పనిచేయడం మాకు క్లాస్ కూడా వచ్చేవాడు, ఇంగ్లీష్ కొంచెం బోధించేవాడు, మంచి ఎక్సలెంట్ టీచర్. మా పిల్లలు కూడా ఆయన దగ్గర చదువుకున్నారు. అభేష్ గారు చెప్పినట్టుగా ఈ సర్కిల్ పేరు కూడా మార్చే బాగుంటుంది. అభేష్ సార్ పేరు పెట్టుకుంటే బాగుంటుంది. అట్లాగే నాదుబాబు నరసింహారావు వారి పేరుకి కూడా వచ్చేటట్టు ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఎంఎస్ స్కూల్ రోడ్డు నాదుబాబు నరసింహారావు ఆయన స్కూల్ స్థలాన్ని, ఆయన సొంత స్థలాన్ని ఇవ్వడం జరిగింది, మంచి డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి వారి పేరు కూడా ఈ ఎంహెచ్ స్కూల్ ఆ పేరు కూడా రోడ్డు పెడితే బాగుంటుంది. ఆశ, అభిలాష. జై భారత్, జై భారత్.
चांदबाड़े में हम लोग बचपन से और तकरीबन 50-60 साल से ये झाड़ यहाँ पर है और यहाँ के लोगों को स्पेशली यहाँ जो भी लोग फिरने वाले हैं और मोहल्ले के लोग इसी थोड़ा बड़े बुजुर्ग यहाँ पर बैठकर मीटिंग वगैरह कुछ न कुछ कर लेते थे। ये पुराना झाड़ है, इसके ज़रिए अभी भी देखो हमें इतनी धूप के अंदर भी, इतनी गर्मी के अंदर भी ये झाड़ हमारे लिए छाँव देता है। तो ऐसे झाड़ को कहाँ से कि चंद लोग आकर ये झाड़ को कट कर डालना, ये झाड़ को निकाल डालना बोलने का म्यूनसिपल कमिश्नर को मेमोरेंडम दी बोल का हमारे नोटिस को आया है। इससे हम लोग एसडीपी की तरफ से भी और नंदल मुस्लिम जेसी की तरफ से खंडन करते हैं, क्योंकि जहाँ पर हमें फॉरेन कंट्रीज में देखे तो बड़े बड़े झाड़ा रोड़ा को आड़ा आई तो भी यहाँ की गवर्नमेंट क्या करती है तो वो झाड़ा को नीचे से निकाल कर दूसरे जगह प्लांट करती है। क्यों तो आज झाड़ा आने की वजह से जो हमारे को ऑक्सीजन मिलता है, इसी तरह और एनवायरनमेंट भी ठीक ठाक से रखता है। लेकिन आज हालात खासतौर पर हिंदुस्तान में और इसी तरह नंदयाल में देखें तो बहुत बड़े बड़े झाड़ा है उसको कट कर देती हैं। इसके वजह से पब्लिक को बहुत बड़ा नुकसान है और खास तौर पर हमारे एनवायरनमेंट को बहुत बड़ा नुकसान है। इसलिए ये झाड़ किसी को आड़ा नहीं है, क्या रोड के बीच में नहीं है और यहाँ पर क्या भी एक बड़ा हाईवे आने वाला भी क्या भी नहीं है। यहाँ पर रोड जितना है बड़ा रोड है, यहाँ पर किसी को भी ट्रैफिक डिस्टर्बेंस नहीं, कुछ भी नहीं है। एक मूल्य का ऐसे बहुत बड़े पुराने झाड़ को कट करना बोलकर एक डिमांड आना बहुत एक अफसोस की चीज़ है। इसको हम सब नंदयाल के पूरी कम्युनिटी, नंदयाल के पूरे लोग भी इसका हम लोग अपोजिट करते हैं। जो झाड़ हमारे को छाँव नहीं देता है उसको कट करना एक बेवकूफ़ी की अलामत है। इसको हम मजम्मत करते हैं, खंडन करते हैं। और ये भी जो भी गवर्नमेंट ऑफिशियल्स अगर यहाँ पर म्यूनसिपल कमिश्नर भी अगर देख कर गए बोलकर सुने हैं कि अगर कुछ ना कुछ इसके खिलाफ में है तो हम लोग सख्त कार्रवाई भी करेंगे, इसके खिलाफ हम खड़े रहेंगे भी इंशाल्लाह इसके लिए भी। और इसी तरह ये एक पुरानी सर्किल बोलकर अनऑफिशियली अजीज सार के नाम पर सर्किल चलती है। अगर ये गुरालापेटा नैसर का एक अजीज सार जो पुराने हेडमास्टर है स्कूल के, इसी तरह कौम के लिए भी काम करे लोग हैं, इनका भी नाम अगर इस सर्किल को रखें तो एक बेहतरीन होता है। इसके लिए भी यहाँ के लोगों का भी डिमांड क्या है तो चांदबाड़े के लोगों का और यहाँ सर्किल के लोगों का भी ये गुरालापेटा का नाम को साथ में अजीज सार सर्किल भी रखे तो बहुत अच्छा था बोलते हैं। इसके लिए भी हम लोग ये पब्लिक के डिमांड की तरफ से हम भी इनका सपोर्ट करते हैं। जय भारत, जय हिंद। మహాజనులారా, నంద్యాల మున్సిపల్ హై స్కూలు ముందర ఉన్నటువంటి సుమారు 55 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి ఈ చెట్టును తొలగించడం అనేది సరైన పద్ధతి కాదు. మరి చెట్లను పెంచండి, చల్లదనాన్ని పంచండి అని చెప్పేసి మరి పర్యావరణాన్ని కాపాడే విధంగా ఇప్పుడు చెట్లను ఎక్కడికక్కడ నరికి పడేయడం వల్ల మరి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. వర్షాలు రాక విపరీతమైన వేడి ఎండలతో మరి మనుషులు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. వచ్చే కాలం ఎండాకాలం విపరీతంగా చెట్ల కోసం ఎదురు చూస్తారు మనుషులు. మరి అట్లాంటి ఈ చెట్టును మహానుభావుడు అజీజ్ గారు మరి ఆయన సామాజిక న్యాయం కోసం, పేదల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం, మహిళా పేద వర్గాల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఆ రోజుట్లోనే మరి ఆ చెట్టును నాటి ఇక్కడ ఉన్నటువంటి చల్లదనాన్ని పంచినటువంటి ఆ మహనీయుని గుర్తుగా ఇది ఇక్కడే ఉండాలా, దీన్ని తొలగించడానికి వీల్లేదని చెప్పేసి మాల మహానాడుగా మేము ప్రజా సంఘాలుగా మేము చెప్తున్నాము. ఈ విషయాన్ని తొలగిస్తే ఊరుకునేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నా పేరు కడియం సాంబశివుడు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు. పట్టణంలో చరిత్ర కలిగిన ఈ గుర్రాలపేటలో మున్సిపల్ హై స్కూల్ దగ్గర ఉన్న ఈ మహావృక్షాన్ని తొలగించాలని చెప్పి కొంతమంది మూర్ఖులు పిటిషన్ పెట్టడం ఇది
फोन